హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకొంతమంది బయట పరిచయస్తుల వ్యక్తులు ఉంటారు కదా, ఏదైనా కానీ సంతోషం కలిగినా కానీ బాధ కలిగినా కానీ ఇంకోటి ఏదన్నా కానీ ఫస్ట్ ఒకటే మాట అంటారు, ఇటా అంటాడు. ఫైనల్గా వచ్చేసేసి ఏదున్నా కానీ మందే అన్నట్టు చెప్పేస్తారు. అవును, అది బాధ కానీ సంతోషం కానీ. సంతోషం కాడికి ఓకే, నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను, ఎందుకంటే అది సెలబ్రేట్ చేసుకునే విషయం అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఆయన మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాడు, ఓకే. బట్ బాధ కలిగినప్పుడు మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంటాను. కానీ వాళ్ళని చూస్తుంటే జాలి అవుతుంది, ఒకసారి ఏంటి ఇట్లా అనిపిస్తుంది. ఎందుకు అలా? అసలు ఏదున్నా కానీ మందే మ్యాండేటరీగా పెట్టుకుని ఉంటారు, ఎందుకు అట్లా? చూడు ప్రవీణ్, ఇప్పుడు నువ్వే అటు చెప్పావు, ప్రతి దానికి మందు అనేది కామన్ అయిపోయింది ఇక్కడ. స్టార్టింగ్ ఎవరైనా చూడండి, ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్యాషన్కి అలవాటు చేసుకుంటారు. అది దానికి అసెండ్ అయిపోయింటారు పూర్తిగా, ఇంకా ఏం చేయలేని స్టేజ్కి. ఇంకా ఆ మందు తాగితేనే వాళ్ళకు అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండగలరు. ఆ స్టేజ్కి వస్తారు. అంటే అప్పుడు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు లేనట్టే కదా. అంటే వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ చేతిలో లేదు. ఒక వ్యక్తి వెళ్ళి మందుకు అలవాటు పడినాడంటే అర్థమేంటి? ఆయన పరిస్థితులు ఆయన చేతిలో లేవు. ఆయనకు వచ్చిన సమస్యను ఆయన క్లియర్ చేసుకోలేడు. అక్కడ డిపెండింగ్ నేను ఆల్కహాల్ అన్నప్పుడు అర్థమేమి? ఇంకా అక్కడ అప్పటికప్పుడు దొరికే ఏమంటారు, అప్పటికప్పుడు దొరికే మానసిక ప్రశాంతత కోసము ఆ పని చేస్తాడు. అవును, అప్పటికప్పుడు దొరికే మానసిక ప్రశాంతత కోసము నువ్వు ఆల్కహాల్ తీసుకుంటే దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి. బాడీ డ్యామేజ్ అవుతుంది, బాడీ డ్యామేజ్, ఫ్యామిలీ, ఫైనాన్షియల్. నువ్వు ఎవరైనా చూడు, నైట్ మినిమం ఇప్పుడు సిటీస్లో అయితే 11-12 అవుతుంది ఇంటికి వెళ్ళేలో. ఆ టైం వరకు ఇంట్లో వాళ్ళు వెయిట్ చేయాలి. ఈయన ఏమన్నా బయట గణకార్యాలు వెలిగి పెడతారంటే అది ఉండదు. ఇప్పుడు నువ్వు ఎవరన్నా కదిలించు, ఎందుకు తాగుతున్నావు అంటే బాధ ఎక్కువైంది తాగుతామంటారు. బాధ ఎక్కువైన వాళ్ళ మందు తాక్కుంటూ వెళ్తే పరిస్థితి ఏమైపోతుంది? చివరికి తాగుబోతుల ప్రపంచం అవుతుంది ఇంకా మొత్తం. సంతోషం కలిగినా మందే, దుఃఖం కలిగినా మందే. అంటే ఇప్పుడు ఏం చేసినా దాని వైపే వెళ్తున్నాం అంటే మన కంట్రోల్లో మనం లేమనే కదా అర్థం. తాత్కాలిక ఉపశమనం కోసం అటు సైడ్ డైవర్ట్ అవుతున్నాడు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది అది కాదు కదా. ఎస్ సార్, అవును. నేను ఏం చెప్తున్నానంటే, వ్యక్తి ఎప్పుడైతే చూడండి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే మాత్రము ఈ ఆల్కహాల్కి పక్కన పెట్టడం ఉత్తమం. ఎటువంటి సమస్యను ఉండి రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు మనం కేటాయించి, నీకు పూర్తిగా ఆధ్యాత్మికం పైన అవగాహన ఉంటే రోజు ఏదో ఒక భక్తితో ఏదో నీకు నచ్చిన భగవంతుని కొలువు. పూజ చేస్తావు, పూజ చేయి. లేకపోతే జపం చేస్తావో జపం చేయి. స్తోత్రాలు చదువుతావా, స్తోత్రాలు చదువు. లేదు వీటికన్నా అల్టిమేట్ అంటావా, మెడిటేషన్ చేయి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఆల్కహాల్ అనేది మనకున్న సమస్యలకు టెంపరరీ సొల్యూషన్ చూపిస్తాయి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పూజ, భక్తి, స్తోత్రము, ధ్యానం అనేది పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాయి. నీకు ఇప్పుడు చూడండి, నీకు వేరే కంట్రీలో కూడా ఇండియన్కి ఏంది, మన భారతదేశానికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ ఇంకా ప్రతిదీ గుడిలో ఇంటర్లింక్ అయి ఉండేది. గుడి ఆర్కిటెక్ట్ కాడ నుంచి చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి అనేది ఉంటుంది. ఇప్పుడు జపాన్, జర్మనీలో అక్కడ హిందుతత్వం అనేది పెరిగిపోతుంది. జపాన్లో కూడా ఓకే. ఏ సమయంలో ఎలాగుండాలనేది మన భారతదేశంలోనే దొరుకుతుంది సమాధానాలు. అంటే వాళ్ళ కాడ అక్కడ ఉన్న టెక్నాలజీ, వాళ్ళు ఉన్న లైఫ్ స్టైల్ వేరే కాబట్టి మన సైడ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవును, అట్లా ఇక్కడ వేరే అవుతాయి కదా సార్. అప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఓకే, ఒప్పుకుంటాను. కరెక్ట్ క్వశ్చన్ అనేది. అక్కడ టెక్నాలజీమెంట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దానికి పునాది మన భారతదేశంలో ఉందనేది చాలా మందికి తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఏదో టెక్నాలజీ అని ప్రతి ఒక్కటి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి బయటపడుతుంది. మన ఇతిహాసాలు, పురాణాలు, మన ద్వాపరయుగం, త్రేతాయుగం ఇవన్నీ చూడండి, వీళ్ళు ఇప్పటికి అంత చిక్కనివి అప్పట్లోనే ఉన్నాయి. పుష్పక విమానం అని చెప్పేసి రామాయణం టైంలో చెప్పింది. మనకి ఇంకోటి చెప్తా, ఇప్పుడు మనకి యాగంటి అని ఒకటి పుణ్యక్షేత్రం ఉంది. అవును, దాంట్లో ఒక కొలంలోకి వచ్చి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ నంది నోట్లో నుండి. అవును సార్. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి తెలియదు.
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎంతో మంది ఫారినర్స్ వచ్చి దాన్ని రీసెర్చ్ చేసినా కూడా దానికి అసలు ఐడెంటిఫై చేయలేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడికి వచ్చి పడుతుందని కూడా తెలియదు. ఆ కులంలో నీళ్లు పడిన తర్వాత కూడా చూడండి, 1 ఇంచు పెరగదు, 1 ఇంచు తగ్గదు. వర్షాకాలమైన ఎండాకాలమైన ఎప్పుడు ఒకటే లెవెల్లో ఉంటాయి. మళ్ళీ ఇదంతా ఎప్పటి నుంచి ఉంది? మనకు పురాతన కాలం నుంచి ఉన్నాయి. అంటే అక్కడ సైన్స్ గొప్పదా లేకపోతే వీళ్ళు ఈ సనాతన ధర్మంలో ఇవన్నీ కనుక్కున్నారు? సనాతన ధర్మంలో ఉన్న సైన్స్ గొప్పదని చెప్పి సైన్స్ గొప్పది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని వీళ్ళు అనుకుంటున్నారో మన వాళ్ళు ఎప్పుడో దానికి నాంది వేశారు. నీ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ఇప్పుడు మనం అనుకున్న సైన్స్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేవస్థానాల్లో మన కంటికి కనిపించని పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రవీణ్. ఇది తాత్కాలిక ఉపశమనం కోరుకోకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్న వాళ్ళు కంటిన్యూగా ఒక 11 రోజులు, ఒక 21 రోజులు, మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు దేవాలయాలకు వెళ్ళరండి. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది మనిషికి. అప్పుడు ఏమవుతుందంటే దీనికన్నా దీనివైపు మనిషి యూటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విదేశాల నుంచి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడికి వాళ్ళు చుడుకోకుండా డబ్బు లేదు, అన్నీ లేవు ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి సమస్యకైనా ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని ఇక్కడికి వస్తున్నారు. బట్ మనం ఇక్కడ ఉండి ఈ భక్తి, పూజ, స్తోత్రాలు ఇవన్నీ పక్కన పెట్టేసి వీటి వైపు అసెండ్ అవుతున్నారు. యూత్ కానీ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి, ప్రతి ఒక్క దానికి ఈ ఆల్కహాల్ అనేది మెయిన్ కారణం చూపిస్తున్నారు. సమస్యలు ఉన్నాయి, వీటిని తట్టుకోలేకపోతున్నాను, నా ఈ అలవాటు చేసుకున్నాను, ఈరోజు హ్యాపీనెస్ ఉంది, ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాం కాబట్టి వెళ్దాం అంటున్నారు. నెక్ అప్మెంట్లో ఇది క్రియేట్ చేసే ప్రాబ్లమ్ ఎక్కడ దాకా తీసుకెళ్తుందో ఎవరికి తెలియదు. ఈరోజు హ్యాపీనెస్ కోసం తాగావు, రేపు సమస్యను తాగుతున్నావు. అంటే డైలీ ఏదో ఒక కారణం చేతనే ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు. అలా కాకుండా నీకు సంతోషం వచ్చిందా, వెళ్ళి టెంపుల్లో ఒక 15 నిమిషాలు ప్రశాంతం కూర్చొని, బాధ కలిగిందా వెళ్ళి అక్కడ అక్కడ కూర్చోవడం ఏమవుతుందంటే మనిషికి అక్కడికి వెళ్ళే లోపు ఆల్రెడీ అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేషన్ జరిగి ఉంటుంది. మనం వెళ్ళి కూర్చోవడం వల్ల మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి ఏంటి అనేది మనకి తెలియకుండానే అక్కడ మన సమస్యలకు పరిష్కారం అనేది దొరకడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నిత్యము దీప ధూప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అలా చేయడం వల్ల ఏమంటే కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. కాబట్టి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా ఇటు సైడ్ డైవర్ట్ అవ్వకోకుండా మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఈ దేవాలయాలను దర్శించండి. మీకు వీక్లీ ఎన్ని రోజులు, 1 రోజు వీలైతే 1 రోజే పోయిరండి, 2 రోజులు వీలైతే 2 రోజులు పోయిరండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషి కూడా హ్యాపీగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను ఏదో ఒక శక్తి కాపాడుతుంది, నేను రోజు టెంపుల్కి వెళ్తున్నాను కదా, ఆ భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు అన్నప్పుడు ఏమవుతుంది, డిపెండింగ్ నా భగవంతుడు చూసుకుంటాడు అనే ధైర్యం మనకు వస్తుంది. కానీ ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి నెక్ మూమెంట్ వరకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, తాగామో అని నైట్ మర్చిపోతాం, మళ్ళీ ఉదయం లేవగానే గుర్తొస్తుంది లేదా. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే వీటికి దూరం అవుతూ ఇటు సైడ్ మీ యూటర్న్ తీసుకుంటే మాత్రం వీళ్ళ యొక్క లైఫ్లో అనేది ఖచ్చితంగా బాగుపడతాయి. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, తాత్కాలిక ఆనందం కోసం తాగి జీవితాలు, ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే భక్తి మార్గంలో వెళ్ళడం చాలా మంచిది అనేది సార్ వాదన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సార్ వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ మీరు అటెండ్ కావాలి అంటే డిస్ప్లేలో కనుస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని విశేషాలు అయితే మీరు తెలుసుకోగలుగుతారు. సో ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.